సాయంత్రం వేళ సరదాగా భార్యను తీసుకుని బయటకు వెళ్ళాడు శ్రీకాంత్. పానీపూరి బండి కనిపిస్తే వెళ్ళి ఒక ప్లేట్ తీసుకున్నారు. తింటూ ఉండగా రెప్ప కూడా వేయకుండా తననే చూస్తున్న భర్తను ఇలా అడిగింది భార్య. అలా చూస్తున్నారేంటండి, అంత అందంగా కనిపిస్తున్నానా అని ప్రేమగా అడిగింది భార్య. ఆ మాట విన్న శ్రీకాంత్, ప్రేమ లేదు దోమ లేదు, నువ్వు కొంచెం నెమ్మదిగా తింటే నేను కూడా తిందామని చూస్తున్నాను ఆమె కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు. భార్య, ఏమండి, ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నానబెట్టిన బియ్యం తీసుకురండి. భర్త, నానబెట్టిన బియ్యం ఏంటి అసలు, అయినా ఆ బియ్యం ఎందుకే? భార్య, యూట్యూబ్లో ఒక రెసిపీ చూసా అండి, అందులో నానబెట్టిన బియ్యం కావాలని ఉంది. భర్త, నీ తెలివి తెల్లారినట్టే ఉందే, అవి నానబెట్టిన బియ్యం కాదే, అమ్మబెట్టిన బియ్యము కాదు, నానబెట్టిన బియ్యం అంటే సోకుడ్ రైస్. అప్పారావు దీనంగా ఇంటి బయట కూర్చున్నాడు. ఆ దారిన పోతున్న సుబ్బారావు, ఏరా అప్పారావు, డల్గా ఉన్నావు అని అడిగాడు. అప్పారావు, నా కొడుకు 3 నెలల నుండి స్కూల్కి వెళ్ళట్లేదురా. సుబ్బారావు, 2 తగిలించకపోయావా? అప్పారావు, ఎంత కొట్టినా వేస్ట్రా, తప్పు నా కొడుకుది కాదు. సుబ్బారావు, మరి ఎవరిది, అసలేం జరిగింది ఏంది? అప్పారావు, 3 నెలల క్రితం మా వాడు తప్పోయాడ్రా. స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని వెంటనే ఫేస్బుక్ వాట్సాప్లో నా కొడుకు మిస్సింగ్ అని వాడి ఫోటో మా ఇంటి అడ్రస్ పెట్టానురా. సుబ్బారావు, దొరికాడా మరి? అప్పారావు, 6 గంటల్లో దొరికాడురా. సుబ్బారావు, మరింకేం హ్యాపీయే కదా. అప్పారావు, ఏం హ్యాపీరా బాబు, నేను పంపిన మిస్సింగ్ మెసేజ్ ఇంకా అందరూ ఫార్వర్డ్ చేసుకుంటూనే ఉన్నారు. ఆ రోజు నుండి నా కొడుకు స్కూల్కి బయలుదేరి వెళ్ళిన 6 గంటలోపే ఎవడో ఒకడు వాడిని ఇంట్లో పడేసిపోతున్నారా. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.